కలెక్టర్స్ కూడా దాన్ని అక్కడ ఐడెంటిఫై చేస్తున్నారు. అక్కడ ఎవరు దానికి లోడ్ చేయాలి, ఎవరు ఎట్లా చేయాలి అనేది కూడా కలెక్టర్సే. అక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీస్ ఉన్నాయి. డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీస్ అన్నీ కూడా దీన్ని డిసైడ్ చేస్తున్నారు. దీన్ని కొంతమంది కావాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దీన్ని రాద్ధాంతం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. కొంతమంది దళారులు చేరి రేట్లు పెంచినట్టుగా చూపించి దోపిడీ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద చాలా టాస్క్ ఫోర్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాం. ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ ఎక్కడన్నా ఇప్పుడు ప్రతి ఊరికి ఒక రేట్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఆ ఫిక్స్ చేసిన రేటు కన్నా ఎవరన్నా లారీ కానీ అమ్మినా కఠినంగా చర్యలు ఉంటాయి. వాళ్ళు సీజ్ చేయడం జరుగుద్ది. వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా పెట్టి అరెస్టులు చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ గ్రామానికో లేకపోతే ఆ పరిసర ప్రాంతాలకో ఒక రేటు ఫిక్స్ చేసిన రేటు కన్నా కూడా ఎవరన్నా అంతకు మించి అమ్మితే మటుకి చాలా కఠినంగా ప్రభుత్వం తీసుకుంటుంది. ఇవాళ ఆల్రెడీ దీన్ని మనకున్నటువంటి డిమాండ్ ప్రతి సంవత్సరం 3 కోట్ల మెట్రిక్ టన్నులు శాండ్ రిక్వైర్మెంట్ ఉంది. ఎందుకంటే లాస్ట్ 5 years కూడా కన్స్ట్రక్షన్ అంతా కూడా అస్తవ్యస్తం చేశారు. ఇవాళ అన్నీ కూడా ఇప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అటు గవర్నమెంట్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ అయినాయి. ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కానీ 15th ఫైనాన్స్ ఫండ్స్ కానీ ఇవాళ పెద్ద ఎత్తున డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే ప్రైవేట్ సంస్థలు కూడా ముందుకు వచ్చి అటు రియల్ ఎస్టేట్ కానీ అదేవిధంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కానీ పెరిగినాయి. యాక్టివిటీ పెరిగిన తగిన విధంగా ఆ డిమాండ్కి రీచ్ కావాలని ఇవాళ మేము అన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఒక పక్క బోట్మెన్ సొసైటీస్ నుంచి ఇవ్వడం జరుగుద్ది. రీచెస్ నుంచి రేపు 16వ తారీఖున ప్లాన్ చేస్తున్నాం. ఇదే కాకుండా పట్టా ల్యాండ్స్కు కూడా ఇమీడియట్గా ఈసీ పర్మిషన్స్ ఇప్పించి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ చేపించి పట్టా ల్యాండ్స్ ఎక్కడ అందుబాటులో ఉంటే ఆ పట్టా ల్యాండ్స్ అన్నిటికి కూడా అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. అదే వాళ్ళకు కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి ఇవ్వడానికి అన్ని కూడా ఫిక్స్ చేయడం జరిగింది. రోబో శాండ్ కూడా మేము ప్లాన్ చేస్తాం. రోబో శాండ్ కూడా మరి డిమాండ్కి తగిన విధంగా రోబో శాండ్ కూడా చేసి ఈ 4 ఏరియాల నుంచి కూడా మనకి ఈ ఉన్నటువంటి డిమాండ్కి తగిన విధంగా ఎక్కడా కూడా లోటు రాకుండా శాండ్ మట్టికి మరి కిందసారి వాళ్ళు చేసినట్టు తప్పిదాల వల్ల ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. ఇవాళ దూరాలు పెరగడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అలాగే కొన్ని చోట్ల మేము ఆల్రెడీ చెప్పాం, సొంత ట్రాక్టర్లు ఉన్నా సొంత ఎడ్లబళ్ళు ఉన్నా వాళ్ళ కన్స్ట్రక్షన్ కోసం వాళ్ళే తీసుకుని వెళ్ళొచ్చు. అక్కడ సేనరేజ్ ఛార్జెస్ కట్టుకుని తీసుకెళ్ళిపోవచ్చు.